అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్ యుద్ధానికి కాలు దూవుతుంది. సో పెహల్గామ్ అప్పుడు జరిగిన ఇంపాక్ట్ నుంచి ఇంకా పాకిస్తాన్ కోలుకోకుండానే మళ్ళీ ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఒక మెసేజ్ ఇస్తుంది. ఏమని? భారతదేశం మీద యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, ఒకవేళ యుద్ధం జరిగితే మేమే విజయం సాధిస్తామంటూ అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. సరే, కొన్ని వాళ్ళు మాట్లాడిన మాటలు అసలు అంటే చాలా దేశాలు కామెడీగా తీసుకున్నా మనం మాత్రం కామెడీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసిందంటే వాళ్ళ వెనక ఎవరున్నారు అన్నది ఇక్కడ పాయింట్ బేసిక్గా. సో ఇప్పటిదాకా 2 days బ్యాక్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సైఫుల్లా మనోడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమనంటే, మేము భారత్ని కిల్ చేస్తాం, భారత్ని ఎదగనివ్వం, ప్రపంచ దేశాలతో వాళ్ళ మార్కెట్ని మేము పడేస్తాం అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒక్కసారి మీకు ఆ సైఫుల్లా మాట్లాడిన మాటలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. మనోడు ఏమన్నాడో ఏంటో. ये कुदरती इस्लाम सारे का सारा नहीं था, ये मजबूरी था, ये दुश्मन की अदावत थी, ये उसकी गुंडागर्दी थी, ये उसकी बदमाशी थी। और आज भी वो इधर धमकियां लगाता है। 10 मई वो 2025 से 10 मई आज हिंदुस्तान भूल गया। हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब तालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की ఏం పోయే కాలం వీడికి? ఈయన ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఇండియా నుంచి ఏమన్నా బెదిరింపు కాల్స్ వెళ్ళాయా? లేకపోతే ఎవరన్నా పాక్లో ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా స్పై పెట్టి వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ చేస్తుందా? రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక నలుగురిని పాకిస్తాన్ నడి రోడ్డు మీద కాల్ చంపేశారు. అప్పుడు ఏం చేశాడు? కనీసం వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా రక్షణ లేకుండా వీళ్ళు టెర్రరిస్టులే అక్కడ వీళ్ళని నడి రోడ్డు మీద పాకిస్తాన్లో లేపేస్తే ఈ వీడు కనీసం వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా, ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి రక్షణ ఇవ్వని వీడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఏమని? ఇండియాని లేపేస్తా, ఇండియాని ఎదగనివ్వను అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక భారతదేశం లాంటి కంట్రీ మీద పాకిస్తాన్లో ఒక చిన్న కుగ్రామం ఇది మహా అయితే. నువ్వు ఇప్పుడు నీ దగ్గర కొన్ని వెపన్స్ ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, వాడు పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నాడు కదా, మనల్ని లేపేస్తా అని చెప్పి. వాడి దగ్గర ఉన్న కొన్ని వెపన్స్ని మెయింటైన్ చేయాలి అంటే ఒక చైనా ఓడో లేకపోతే ఒక రష్యా ఓడో వచ్చి ఆ వెపన్స్ని మెయింటైన్ చేయాలి, లేదంటే వాటిని మేనేజ్ చేయాలి. కనీసం ఆ కెపాసిటీ కూడా లేదు ఈ ఎదవలకి. వీళ్ళు లష్కర్ తోయిబా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మన ఇండియా గురించి. సో అంటే ఇప్పుడు వీడి ఓవరాల్గా ఏమంటాడంటే, ఒక భారతదేశంతో ఎలాగైనా సరే మేము యుద్ధానికి దిగుతాం, సో వాళ్ళు ఇప్పుడు దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సో దానివల్ల మేము ఒక కౌంటర్ గట్టిగా ఇస్తాం, ప్రపంచ దేశాలకి ఆ రీసౌండ్ వినపడాలి అని చెప్పి సైఫుల్లా మాట్లాడతాడు. మరి నాకు అర్థం కాదు, ప్రపంచ దేశాధినేతలు ఎవరైతే ఉంటారో కొంతమంది, అంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తాం, లేకపోతే మేము అసలు చాలా యుద్ధాలను ఆపేసాము, మనం రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపేసాము, గాజాలో మేము యుద్ధాలు జరగకుండా సమన్వయం చేశాము, చాలా దేశాలకి మేము ఆర్థికంగా ఉపయోగపడుతున్నాం, బిజినెస్ని ప్రేరేపిస్తున్నాము, చెయ్యండి అని చెప్పి అని మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు, ఈ సైఫుల్లా లాంటి వాళ్ళు మీడియా వేదికగా ప్రపంచ దేశాలకి అంటే ఒక టెర్రరిజం ఇంకా బతికే ఉంది, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ చేయొచ్చు ఫ్యూచర్లో అని మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నిజంగా వాళ్ళు మరి ప్రపంచ గ్లోబల్ అవార్డు, ఈ పీస్ అవార్డు, అవి తొక్కలో అవార్డుల కోసం వీళ్ళంతా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా, మాకు అవార్డు ఇవ్వండి, లేకపోతే అమెరికాకి మాకు అవమానం జరిగినట్టే, మేము ఇంత చేసాం ప్రపంచానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళని ఏరి పారేయాలి, షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చేయాలని చెప్పి పాక్ ప్రభుత్వానికి వీళ్ళు ఎందుకు రెఫరెండం ఇవ్వరు? అంటే పాకిస్తాన్లో మీకు కావలసిన మానవ వనరులు కావాలి, మీకు ఆ దేశం నుంచి సపోర్ట్ కావాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీ మీ దేశంలో చేయలేరు కాబట్టి పాకిస్తాన్ని పెట్టుకొని ఇలాంటి వాళ్ళని ఊరిమే వదిలేసి అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళందరూ రోడ్డు మీద తిరుగుతుంటే మీరంతా హ్యాపీగా ఉంటారు పైనుంచి చూడటానికి. వాళ్ళు ఇండియాని లేపేస్తా ఉన్నా సరే మేమేం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? అండ్ వీడు సైఫుల్లా అయిపోయింది కదా, ఇంకొక ఉల్లా ఉన్నాడు. నేను ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదండి, ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు నేను. సో ఓన్లీ ఎవరైతే టెర్రర్
యాక్టివిటీస్ ఇలాంటి భారత్ని లేపేద్దాము అనే వాళ్ళకి మాత్రమే నేను వ్యతిరేకిని. ఒకవేళ నేను పేరు తప్పు చెప్పుకుంటే నన్ను మన్నించండి. నేనైతే ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. యా, ఇంకొక బయట వినిపిస్తా. ఇప్పుడు ఈ మహానుభావుడు ఏంటంటే పాక్ మంత్రి ఆసిఫ్, మీరు చూసే ఉంటారు, మనోడు డిబేట్ పెట్టి మరీ మాట్లాడుతుండో. ఒక్కసారి ఆ బయట వినిపిస్తాను. एक चीज बताएं, मैं इस कॉन्टेक्स्ट में एक बात, किसी स्टेज के ऊपर पिछले 5-6 महीने में मोदी ने जो है प्रेसिडेंट ट्रंप को कॉन्ट्रडिक्ट किया। उनका मतलब 43 या 44 दफा कह चुके हैं कि जी जंग मैंने बंद कराई है। कोई बोले? कांग्रेस ने बल्कि कैंपेन चलाई कि बोलते क्यों नहीं हो, जवाब इसलिए नहीं बोलता, वो इसीलिए नहीं बोलता। मैं समझता हूँ उसका ना बोलना जो है वो अपनी मसलत के तहत जो है वो नहीं बोलता। अब मसलत क्या है? मसलत ये है कि अगर वो ये कह दे कि इसने जंग नहीं बंद कराई तो फिर अमेरिका किसके साथ खड़ा होगा? मेरी बात आप समझ रहे हैं? समझ रहे हैं? ठीक है। तो देन ही विल बी फोर्सिंग समबडी इनटू आवर कैंप, जो अभी तक ऐसी कोई सिचुएशन नहीं है, लेकिन द सिचुएशन इज मच बेटर देन व्हाट इट वाज बिफोर द लास्ट बाउट वी हैड। ठीक, it is much better diplomatically, politically, and we are much Allah ke fadl se much better placed strategically also to. మేము చాలా ఇదిగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు, ఫినాన్షియల్గా మేము స్ట్రాంగ్గా ఉన్నాం, మేము భారత్ మీద యుద్ధం కొనసాగిస్తాం, యుద్ధం జరిగే అవకాశం ఉంది మేబీ అన్నాడు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చుంటే ఇలాంటి మాటలు ప్రపంచ దేశాలకి ఒక మెసేజ్ ఇల్లేక. ఇప్పుడు ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇవ్వాలి కరెక్టే. పాకిస్తాన్లో ఒక పక్క అన్నం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక మాంద్యం వచ్చింది, అక్కడ ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, హలో లచ్చన అని ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి ప్రజల గురించి ఇక్కడ మాట్లాడొచ్చు కదా డిబేట్లో. లేదంటే మాకు కొంచెం అప్పు ఇవ్వండి, వేరే దేశాలు మాతో బిజినెస్ చేయండి, ఇక్కడ వాళ్ళు బాగుపడతారు, 4 ఉద్యోగాలు వస్తాయి, కొంచెం మా దేశం కూడా అభివృద్ధి చెందింది, ఎంత మట్టుకు మేము టెర్రర్ యాక్టివిటీస్తో మేము విసిగి వేసారిపోయాం, మా ప్రజల్ని కొంచెం పట్టించుకోండి అని పాక్ మంత్రిగా ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నాడు, ప్రజలు గెలిపించారు. అలాంటి వాళ్ళ కోసం వేరే వాళ్ళతో యుద్ధానికి వెళ్తానంటాడు ఈ ఆసిఫ్. ఏంటి అసలు? అంటే ఏం మెసేజ్ చెప్తున్నారు? ఎవరిని మీ వెనకాల ఉంది ఎవరు? మీ వెనకాల ఉంది ఎవరో ప్రపంచ దేశాలు తెలీదా? అంటే అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది, కొండని చూసి కుక్క మురిగితే కొండకు సేట అని అంటాడు ఎన్టీఆర్. సో సేమ్ అదే నాకు ఆ డైలాగ్ యాప్ట్ అవుతుంది. సో కొండలాంటి ఆ భారతదేశాన్ని కుక్కలాంటి పాకిస్తాను ఏదో చూసి అరిస్తే ఇక్కడ భయపడిపోతారా? ఆల్రెడీ ఇప్పటికే మన భారతీయ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. ఒకవేళ మీరు యుద్ధం చేస్తాను అంటే చేద్దాం రండి, ఇబ్బంది ఏం లేదు, దానికి ఏం చేయాలో కూడా మీకు ఆ ఆలోచన వచ్చేలోపే మిమ్మల్ని మొత్తం ఖతమైపోతుంది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు అక్కడ ప్రపంచ దేశాలకి అర్థమయ్యేలాగా వాళ్ళు మాట్లాడారు. సో మనం కూడా రియాక్ట్ అవ్వకపోతే అక్కడ వాల్యూ ఉండదు. సో వాళ్ళు 2-3 మాట్లాడినప్పుడు ఒకడేమో టెర్రరిస్టు, ఒకడు ఆల్మోస్ట్ టెర్రరిస్ట్, ఒకడు వీడు ఆల్మోస్ట్ టెర్రరిస్ట్, ఇంతకు ముందు మాట్లాడినోడేమో టెర్రరిస్ట్ వాడు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ప్రపంచ దేశాలతో మంచిగా బిజినెస్ చేసుకుంటాం, మన దగ్గరికి బిజినెస్ చేయండి, మాతో బిజినెస్ చేయండి, మీరు ఎదగండి, మమ్మల్ని ఎదగండి అని చెప్పి అలాంటి కాన్సెప్ట్తో ఉండే భారతదేశం మాట్లాడకుండా ఉండటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రపంచ దేశాలకి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికా వాడు మనల్ని వద్దంటాడని చెప్పి మనల్ని చైనా వాడు రమ్మంటున్నాడు. ఇటు ఫ్రాన్సు, జర్మనీ, యూ కంట్రీస్, ఇటు ఇస్లామిక్ కంట్రీస్, ఎన్ని దేశాలు మనల్ని రమ్మంటున్నాయి. ఈవెన్ కెనడా కూడా రూల్స్ చేంజ్ చేసేసింది జస్ట్ బికాస్ ఆఫ్ అమెరికా పెట్టిన చెత్త రూల్స్ వల్ల, ట్రంప్ మావ పెట్టిన రూల్స్ వల్ల. చాలా దేశాలు మనం సడలింపులు ఇచ్చే వీసాలో మా దేశానికి రండి, మాతో వ్యాపారం చేయండి, మీ యువతను పంపించండి అని చెప్పి మాట్లాడుతున్నాయి. ఇలాంటి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ఉన్న భారతదేశాన్ని ఏదో కెలకాలి, ఏదో చేయాలి అని వీళ్ళు టీవీ డిబేట్లు కూర్చొని మాట్లాడితే అయిపోద్దా? భారతదేశం ఎకానమీ ఏంటి? ఎవరు ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుద్దా? ట్రంప్ ఎన్ని పిచ్చి పనులు చేయడం చూశాడు. ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారా జీడిపిని? ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో అది భారతదేశం. అలాంటి భారతదేశం పహల్గామ్లో అంత గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా సరే ఈ ఎదవలు మారలా. కానీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, మేము రెడీగా ఉన్నాం, మేము ఏమైనా చేయగలం, మీతో మేము తలపడితే కనుక విజయం మాదే. వీళ్ళు జ్యోతిష్కులు, వీళ్ళే మొత్తం ఫ్యూచరు పాస్ట్ మొత్తం చెప్పేస్తారు. పహల్గామ్ అప్పుడు అసలు ఒక్కడు కూడా బయటికి రాకుండా ప్రధాని బయటికి పారిపోయిన పరిస్థితి వీళ్ళ మాట్లాడేది. పహల్గామ్ గుర్తుందా మీకు? సరిగ్గా 5-6 నెలల క్రితం ఏం జరిగింది? సపరేట్ చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని అందరూ తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి.
ప్రజలకే అర్థం కాల ఏంటి వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి. వీళ్ళు రేపొద్దున గెలుస్తారో లేదో కూడా తెలియదు అక్కడ. ఇప్పుడు ఈ మాట్లాడా ఈ ఆసిఫ్ Then what was the situation? ఆసిఫ్ మళ్ళీ ఎలక్షన్ జరిగితే వీడు గెలుస్తారో వాడికి క్లారిటీ లేదు, కానీ వీళ్ళు కవింపు చర్యలకు మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు వైరల్ అవ్వాలి. సో అంటే వీళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడాలి తప్ప వీళ్ళకంటూ సొంత ఎజెండా ఏమి ఉండదు. వీళ్ళు జస్ట్ కీలుబొమ్మలు, తిప్పేవాడు వెనకాల ఉంటాడు, వీళ్ళు జస్ట్ తిరుగుతారు అంతే. సో ఇది అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో? భారత్తో కనుక ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధం దిగితే ఎవరు గెలుస్తారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి.